నాకు లేదు నీ గౌడలు బాగా నాకట నాకు ఏముందని చూస్తా ఇలా ఈ అబ్బాయి బత్తాలు ఎక్కడ వేసినా ఎక్కడనే ఉన్నాయి కనీసం జరపను కూడా జరపలే కదా జరుపుతా నువ్వు తిరిగిరా నేను తిరిగి వస్తాను కానీ నేను తిరిగి వచ్చిందా పని పోయినట్టున్నదా ఆడ అవపడతలేదా అనే బండి ఆడ పెట్టింది పని పోయి వచ్చేది అయితేనే కానీ ఊరికి పోతా అంటిగా ఇంకెప్పుడు పోతావు తయారైనా నీకోసమే చూస్తాను ఎప్పుడు వస్తావని ఏమైంది ఎంతసేపు తయారైతావు ఇంకా రెడీ కాలేదా అంతా ముందు బాగా చెప్తాంగా హలో చెప్పు మేడం చెప్పండి వస్తాం ఓకే మేడం వస్తాం ఒక్క అర్ధ గంట అవుతుంది ఓకే మేడం వస్తా ఆడలే మొగలు చెప్తారా ఇప్పుడు నేను చేసే పనికి ఆడలే వాళ్ళకు మిక్సీ ఖరాబ్ అయిందట పొల్ల ఆడలతో పని చేస్తావా నువ్వు ఆడలతో కాదే నీకు తెలియదానే నేను రిపేర్ చేస్తానని మరి ఆడలతో మళ్ళీ గామించడం మాట్లాడతా ఎందుకు అన్నాను అందుకే అంటారా నువ్వు పోతానంటే కాదు నేను ఉమ్మంటానే ఎక్కడికి ఊరికి నేను నాన్ననే చెప్తులే పొద్దుగానే ఫోన్ చేసి నేను మాట్లాడతా ఆడలకి ఎందుకు చేసిరు ఎవరు ఆడలు ఎంత మందితో మాట్లాడతావు నువ్వు చెప్పు అందరితో మాట్లాడు రోజు ఎంత మందితో మాట్లాడుతావు రోజు 100 ఫోన్లు తినావు మాట్లాడతావా మరి ఆడలతోనే ఎందుకు నీకు పని మొగలు లేరా వేసేసాడు బాగా వేసేసాడు మొగలు చేస్తారు ఆడలు తింటారు నవ్వుకుంటా నా కూడా నా కొంప ముంచుతాను గాని తెచ్చిపోతుంది అనుమానం ఈ నిజంగానే చేస్తాను అనుకుంటారా ఇట్లా చెప్తే నువ్వు చేసే కథకు ఫోన్ చేయి ఎవరికి నువ్వెవరితో మాట్లాడినా నీ మాటలు కాదు ముచ్చట కాదు కానీ నాకు పని ఉన్నది నేను పోతానా నువ్వు ఆడ చేసుకో ఎవరికి ఫోన్ చేయాలి ఏం మాట్లాడుతావు నువ్వు ఎవరితో మాట్లాడినా ఎవరు చేయాలి ఇప్పుడు ఎవరితో మాట్లాడినా కస్టమర్ తోటి ఫోన్ చేసినా పోతాందే నేను కూడా వింటా వాళ్ళు ఏమంటారు నువ్వు ఫోన్ చేయి అల్గా తిరుగుతానా మళ్ళా చేసిన అనుకో మరి చెంప వాళ్ళు అనుకుంటా పిచ్చి ఆలోచిస్తా పిచ్చిగా ఫోన్ చేయి నువ్వు ఫస్ట్ ఫోన్ చేయి నువ్వు రోజు 11 12 ఇంటికి రావు సత్త మరి అనుకుంటా బాగా నీకు పిచ్చి మాట బయట ఏమనుకుంటారు నిజంగా అనుకోరా నేను చేసేది పని నీకు ఇదే ఆలోచన వేరేది లేదా పోతాను నేను కూడా వస్తాపా ఎక్కడికి వస్తావు నీతో వస్తాపా నాతో ఎక్కడికి వస్తావు పని కాడికి నువ్వు కూడా కానీ కొట్టినా మంచిదేపా సత్తమని మరి నేను ఎందుకు అవ్వకూడదన్నా గుర్తుపెట్టుకో చెంప పలుగుతుంది అనుకుంటా కానీ అంత పిచ్చోని చేస్తావా ఈసోటి మాటలు ఇంకోసారి మాట్లాడినా అనుకో చెంప కాదు ఒళ్ళు చిత్తపడి చేస్తా అనుకుంటా కానీ పోదురా మంచిగా నీ మర్యాద చెప్పినప్పుడు పోదురా నీ పని పోతా పైసలు పట్టుకొస్తా కాదే సాయంత్రం వరకు పోతారా ఎప్పటికి పోయి పని చేసుకొచ్చిందా ఏ ఊరికి మామూలు మరి చెల్లెదు నాకు ఇప్పుడు నాకు నంబర్ చూపి నాకు మాట్లాడే నువ్వు చెల్లెదు నీకు కొట్టినా మంచిదా నాకు మాట్లాడి
అని చేశాను అరే నేను. ఫోన్ ఎందుకే నీకు రాత్రి 10-12 అయ్యాక పోతావు నువ్వు ఎవరి దగ్గర పోతాను నేనా ఎక్కడికి పోతాను నేను పని వేస్తాను ఎక్కడ పోతాను అంటాడు చేసుకుంటా చెల్లు ఏమున్నది ఇలా చెల్లు చూసుకో చెల్లు చూసుకో ఇక చూసుకో చూసుకో ఏమున్నదో చూసుకో నాకు చెప్పు నాకు లేదు నీ గౌడలు బాగాల నాకట నాకు ఏమున్నదని చూస్తా ఇలా ఎప్పటికి ఇదే నీ అవ్వ కంపకుండా మారుతాయి మళ్ళీ ఎందుకు నీకు ఫోన్ చూపిస్తే అయిపోతుంది కదా పోనా ఏమున్నది ఇలా పోను కస్టమర్లు చేసేది మరి ఏం చేయాలి చూపి చూపెట్టా నువ్వు చూపెట్టు చదువు ఎవరు కస్టమర్ అయినా ఫోన్ చేసి చెయ్యి చెయ్యి నాకు చేయరు మూతి పళ్ళు ఎలా కొడతారు నీకు కానీ జాబ్ చేస్తాడు పొలగాడు అని మా వాళ్ళు నీ చేతిలో పెడితే నాకు చదువు రాదని నువ్వు చేసే కథలు నువ్వు అయ్యి అరే చదువు కాదు నేను చేసే పని నౌకరి కంటే పెద్దది జాబ్ చేస్తున్నా నువ్వు ఇట్లా మదిలి మరి కోపం వస్తుంది చెప్తానా అనుకుంటా కానీ నేను ఏం తీసుకోలేదు నువ్వు నా ఇచ్చే తీస్తాను నాన్నూరు పైన తెచ్చుకుంటా వెంకనా సార్ ఏంది లొల్లి అరే మీరే ఉన్నారే పెళ్ళ మొగలు అరే ఏం చెప్పాలి సార్ ఇప్పుడు ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు మీరు కూడా చూస్తాను వస్తాంటే పోతా అంటే నేను చేసే పని మీకు తెలుసు కదా సార్ అవును దానిక మెకానిక్ పని చేసుకోవాలి అదో రిపేరో ఏదో బాయకాడికి ఉన్న పని చేసుకోవద్దాం ఈ పిండి బత్తాలు గట్టి టేస్ట్ అని కూడా గట్టి లేదు ఎత్తు ఇక్కడే ఉంది ఏమంటే చెల్లి నువ్వు ఎవరు ఫోన్ చేస్తాను ఎవరు మాట్లాడతానని మండుతున్నట్టుంది నాతో లొల్లి. నువ్వన్నా ఓర్చుకోవాలి కాదురా ఎట్లా భర్త పని పోతాడు పోయినాడు నేను వద్దంటలేను నా ముందర మాట్లాడచ్చు కదా ఫోన్ అగో మరి మాట్లాడచ్చు కదా నేను మాట్లాడేది ఆమె ముందట నేనే సారు ఆమె ముందట మాట్లాడినా కానీ అమ్మాయిలు ఫోన్ చేయరా ఇప్పుడు నాకు వర్క్ అన్నప్పుడు నేను వర్క్ అన్నప్పుడు నాకు ఎవరేం చెప్తారు కదా అరే ఎక్కడన్నా లౌడ్ స్పీకర్ లో పెట్టి మాట్లాడరాదే ఏం లేనప్పుడు లౌడ్ స్పీకర్ ఇప్పుడు వచ్చినా కూడా మాట్లాడతా ఇప్పుడు మాట్లాడతా వరకు ఆఫీస్ అయిపోదాం 12 అవుతుంది ఇంటికి వచ్చే వరకు అట్లా కదా సార్ ఇప్పుడు మనం వర్క్ ఉన్నప్పుడు ఏ టైంలో చేసుకోవచ్చు ఇప్పుడు ఇగో నేను ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వే చూసి మాట్లాడు నేను ఎవరన్నా లేడీస్ ఉన్నాయంటే ఇక నువ్వే ఫోన్ చేయి మాట్లాడు ఇక నువ్వేనంటే ఇచ్చంత్రాల పేర్లు పెడతారులే కానీ పేర్లు పెడతారు అయ్యో అంటే అది ఏముండదు కానీ ఇదే అది కాదు కానీ ఎంకన్నా ఏదేమైనా కూడా పెళ్ళాన్ని మంచిగా చూసుకోవాలి మీరు మంచిగా ఊళ్ళో ఎట్లా చిలుక గోరెంకల్ లెక్క ఉండాలి ఆమెకు అనుమానం ఉన్నది కొట్టిందే ఇప్పుడు ఎందుకు కొట్టిందే ఎందుకు కొట్టినా చెప్పు కొట్టిందా ఒకటి వేసినా అంతే అరే నువ్వు లౌడ్ స్పీకర్ పెట్టి రాదా సారు లౌడ్ స్పీకర్ పెట్టు ఏంది ఇది కథ నువ్వు కూడా కొంచెం చూడరా మరి పని చేసేటోడు రిపేర్లు చేస్తాడు ఏడో రిపేర్లు చేసుకుంటూ వస్తాడు 10 అవుతుంది 11 అవుతుంది 12 అవుతుంది ఇక అట్లాగే ప్రతిదానికి అనుమానించాలంటే మనం ఈ సంసారాలు లేలేము ఇప్పుడు నేను కూడా డ్యూటీకి పోతాను 10 అవుతుంది 11 అవుతుంది ఆలోచన చేయాలి ఒక్కటి గుర్తుపెట్టుకోరా అనుమానం ఉన్న ఇల్లు ఎదగది గుర్తుపెట్టుకో అనుమానం ఉన్న ఇల్లు ఎదగది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మంచి తెలుసుకో నిలబడతా నేను మంచిగా పని చేసుకోండి అరే అట్లా సార్ ఊరికి పోతే నాకు ఏమవుతుంది అది శారీ ఫంక్షన్ లేడీస్ పోతే గిడి పోతే నీ పేరు పోతే నాకు పైసలు వస్తాయి సారీ ఆడ ఇప్పుడు కట్నం వేయాలి కదా మనం పైసలు కావాలి కదా నేను పోతే పైసలు వస్తే నువ్వు పోతే ఫంక్షన్ పోయినట్టుంటది అని చెప్పుకున్నాం పొద్దుగాల అనుకున్నాం పోతే అయిపోతుంది కదా ఎంకన్నా ఇప్పుడు నీ మీద అనుమానం ఉండే ఇప్పుడు ఆమె అక్కడికి పోతే ఆమె పానం అంతా నువ్వు ఏడున్నావు ఏడ తింటాను ఎక్కడికి పోతాను అన్నట్టుంటా అందుకే అదే నడవాలంటే వాళ్ళకంటే ముందే నువ్వు పయనం కావాలి ఇక ఇప్పుడు నడితే అవదని పోయినా అనుకో లోపలికి లేపలికి ఇంట్లోకి ఏమొస్తాయి ఎట్లా వస్తాయి చెప్పుగా అరే పోవాలి ఒక్కొక్కసారి పంచాలన్న రోజు చేసుకుంటాను ఎక్కువ బండి అలా గడుచుడు గడుచుడు తలుపులు వేసినావా తలుపులు వేసినా చెప్పు తడుకోలేదు నేను మంచిగా బొమ్మ లెక్క తయారైనావు నేను ఇట్లా అత్తపా ఇద్దా అత్త నా ఉండు ఆడుండు ఇట్లనే అత్త ఆ భర్త నాన్న కాదు బండి ఎక్కు సంచి కూడా ఇంట్లో పెట్టా సంచి కూడా పట్టుకో నువ్వు మంచిగా చెప్తే ఇంట్లో ఎక్కుదా అడు పోందా ఎక్కు ఏడు నా ఎక్కడే ఉరికిరా
ఇక్కడ ఏదో పోతాను పోగబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణి ముచ్చట్లు ఛానల్ కు మేము కొత్తగా ఆ ముచ్చట్లు వినడానికి మేము కొత్తగా జాయిన్ అయినాం. ఇంతకుముందు మేము పల్లెరాములు ఛానల్లో చేసినాము. సో ముచ్చట్లు బాగున్నాయి కాబట్టి ఈ ముచ్చట్లకు వచ్చినాం. కాబట్టి ఫ్రెండ్స్, కళ్యాణి ముచ్చట్లు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ముచ్చట్లకు ఎలా ఉంటాయో మీరు కూడా వీక్షించండి. రైట్ ఫ్రెండ్స్, కళ్యాణ్ ముచ్చట్లు ఒక ఛానల్లో చిన్న ప్రయత్నం చేసినాం. అది మాకు సక్సెస్ కావాలని మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ టైము ఈ స్కిట్ చూసి గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిట్టుబాలకు మా వెంకట్న కొట్టండి. కళ్యాణి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. కళ్యాణి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.